అస్సలాముఅలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనం 6వ తరగతి 3వ పాఠమైన మా కొద్ది తెల్లదొరతనము లెసన్ని ఈ వీడియోలో ఇంకొకసారి రివైజ్ చేద్దాం. మా కొద్ది తెల్లదొరతనము లెసన్ యొక్క కవి పరిచయం. మా కొద్ది తెల్లదొరతనము లెసన్ని రాసింది ఎవరు? గారిమెల్ల సత్యనారాయణ. అంటే కవి అంటే పోయెట్, అంటే ఈ లెసన్ని రాసిన పోయెట్. అతని గురించి ఇప్పుడు చూద్దాం. ఇతను ఎప్పుడు जन्मिंचाడు? उनका बर्थ कब हुआ? 14/7/1897 में हुआ. उनका डेथ था को 18/12/1952 में हुआ. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వతంత్ర సమర యోధులు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. అంటే అతను రాసిన పూరా కితాబా मैं वो पढ़ी सो पूरा आको उन्होंने लिखी सो किताबा. దండాలు దండాలు భారతమాత, మా కొద్ది తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గారిమెల్ల. అంటే ఇతను ఏం చేశాడు? ప్రజలని ఉత్తేజితం చేయడానికి, అంటే ఫ్రీడమ్ ఫైటింగ్ కోసము, ప్రజల్ని ఇంప్రెస్ చేయడం కోసము, అంటే ప్రజల్ని ఉత్తేజపరచడానికి అతను కవితల ద్వారా, అతను రాసిన గేయాల ద్వారా మనుషులు ఏం చేశాడు? మనకి ఫ్రీడమ్ కావాలి అని ప్రతి ఒక్క మనిషికి తెలియచేయాలి, అంటే ఫ్రీడమ్ కోసం వాళ్ళు ఫైట్ చేయాలి అనేసి వాళ్ళకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి అతను ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగింది. మనకి ఈ లెసన్ కూడా మనుషుల్లో మన ఇండియన్స్కి ఫ్రీడమ్ కావాలి అనే దాని గురించి, ఆ టాపిక్ మీదే ఈ లెసన్ అనేది ఉంటుంది. మా కొద్ది తెల్లదొరతనము, దీంట్లో 6 పోయమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మన ఈ వీడియోలో ముందు 3 పోయమ్ని చూద్దాం. మా కొద్ది తెల్లదొరతనము అంటే మనకు తెల్లదొరతనము అంటే ఆంగ్లేయులు అని అర్థము. ఆంగ్లేయులు యొక్క అంటే బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు అని అర్థం. అంటే వాళ్ళ యొక్క పాలన, అంటే ఉన్కా పాలన హమ్కు నక్కో కర్కో ఏ లెసన్ కా మీనింగ్. ఫస్ట్ పోయం. మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్లదొరతనము. దేవా మా కొద్ది తెల్లదొరతనము అంటే దీని భావము, దీని మీనింగ్. ఓ దేవా बोले तो हमारा इंडियंस को गाड को प्रेयर करता है. क्या करको? భారతీయులమైన మా మాన ప్రాణాలు తీయడానికై అదను కోసం చూసే తెల్లవారి పరిపాలన మాకు వద్దు. అంటే हमारा जान तक हमारा इज्जत जान तक निकालने वाला इंग्लिश वालों का पालना हमको हर किस नक्को करको गॉड को क्या करता है? प्रेयर करता है. हर एक इंडियन आपको प्रेयर करता है. फर्स्ट पोयम का मीनिंग है. सेकंड पोयम. 12 దేశాలు పండుచున్నా గాని పట్టెడన్నమే లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టి పోతాడండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్ది తెల్లదొరతనము. అంటే 12 దేశాలు పండుచున్నా కానీ, అంటే మన దేశం అంతా కూడా పంటలు పండుతున్నా కానీ, అంటే మన దేశంలో అంతా, అంటే ప్రతి ఒక్క పొలంలో, అంటే హరేక ఖేత్ మే భీ ఫసల్ ఉగాయి తో భీ ఆమ్కు ఏక్ ముట్టి కానా మిల్లా ముష్కిల్ రాగతే. ఉప్పు ముట్టుకుంటే దోషం అండి. బోలేతో ఉప్పు ముట్టుకుంటే అంటే నమ్మకు పరున ట్యాక్స్ దాల్తారా. నోటా మట్టి కొట్టి పోతాడండి. బోలేతో हमारे देश में हमको खाना तक మిల్నా ముష్కిల్ రా. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. అంటే కుక్కలకి మనకి ఒకే ప్లేట్లో అన్నం పెట్టి ఆ కుక్కలతో పోట్లాడి ఫైటింగ్ చేసి మనము ఆ కుక్క తినేసి మిగిలింది మనము తినాలి అని ఈ పోయం యొక్క మీనింగ్. ఈ భావం చూద్దాము. పలు దేశాలలో పంటలు పండుచున్నాయి. అంటే
మన దేశం అంటే పూరా దేశ్ భర్కో ఫసలు ఉగారా, కానీ పట్టేడన్నానికి నోచుకోలేకపోతున్నాం. కొత్త అచ్చా ఫసలే ఉగాయితో బి హమ్కు ఏక్ ముట్టి భర్కో ఖానా మిల్నా ముష్కిల్ రా హమారా అత హాలత్ రా, ఏదో ముష్కిల్ హాలత్ రా హమారా ఇండియన్స్గా. ఉప్పును ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నారు. బోలేతో మన నమ్మక్ తక్ ఖరీదరా, బోలేతో నమ్మక్ ऊपर भी उनो टैक्स डालतारा कौन ఇంగ్లీష్ వాళ్ళే. కుక్కలకు వేసే అన్నం కోసం వాటితో పోరాడి ఆకలి తీర్చుకోమంటున్నారు. బోలిని కుత్తాంకు బి हमको भी एक ही थैली में खाना परोसको उनके साथ लड़को, खाने के वास्ते कुत्ता के साथ लड़को, उन खाना कुत्ता खाई सो बची सो खाना हमको डालता रागता. కొత్త ఖరాబ్ హాలత్ రాగతే ఇంగ్లీష్ వాళ్ళ పాలన మరి ఇండియన్స్ కుప్పరు. ఇప్పుడు మనం 3వ పోయం చూద్దాం. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయి అమ్ముతాడు, మాదు మూట ముల్లెలు దోచినాడు, ఆలి మెల్లో పూసెలు తెంచుతాడు, మాడు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు, మా కొద్ది తెల్లదొరతనము. అంటే ధనము కోసము వాడు దారి చేసుకొని, అంటే ధనము సంపాదించడానికి ఏం జరియా ఎత్తుక్కున్నారు వాళ్ళు, కళ్ళు సారాయి అమ్ముతాడు అంటే షరాబ్ బేచనే కా इस्तेमाल करता, అంటే पैसा कमाने के लिए कौन सा जरिया इस्तेमाल करा उन्होंने, शराब बेचने का जरिया इस्तेमाल करा कौन, इंग्लिश वाले. మాధు మూటే ముల్లెలు దోచినాడు, ఆలి మెల్లో పుస్తెలు తెంచుతాడు. మాడు మూటే ముల్లెలు దోచినాడు बोलेतो అంటే हमारा पूरा खजाना हमारा इंडियंस उठा को रख लिया, सो पैसे पूरा उन्हों हमारे से छीन लिया. आली मेल्लो पुस्तेलु तेंचुताड़ू बोले तो आली बोले तो वाइफ का गले में है सो मंगलसूत्र तक बेचने का हालत रहा करते हमारे इंडियंस को. माधु कल्लेल्लो दुम्मेसी काटिकी दरी चेस्ताडू, वैसा हमारे कने ऐसो हर एक भी लूटी करले को उनो हमारा को बिकारा बना डाला करते उनो कोनो इंग्लिश वाले. ఇప్పుడు దీని భావం చూద్దాం. ధన సంపాదన కోసము కళ్ళు సారాయి అమ్ముతాడు అంటే ధనం సంపాదించడానికి కోసము ఏం చేస్తున్నారు, ఏం జరియా ఇస్తమాల్ కరానో షరాబ్ బేచనే కా జరియా ఇస్తమాల్ కరా. ఆ నెపంతో దాచుకున్న డబ్బును దోచుకుంటున్నారు. భార్యల మెడల్లో తాలిబొట్లు ఉండనీయడం లేదు, మా కళ్ళు కప్పి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. అంటే షరాబ్ పూరా बेचने का आदत कर को हमारे इंडियंस को पूरे जिनों को शराब पीने का आदत कर डाला, वैसा हमारे इंडियंस को भी उन्होंने खराब कर डाला. उनका हालत उनका आदत हमको इंडियंस को सिखा को हमारे इंडियंस को भी उन्होंने खराब कर डालता है कर को ये पोयम का మీనింగ్. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ మనం ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.